పాలకూర రైతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో హెల్తీగా ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకున్నా. ఆకుకూరలు ఎప్పుడైనా కుక్ చేసినప్పుడు మనం దాన్ని బ్లెండ్ చేసి కానీ, స్టీమ్ చేసి కానీ, లేకపోతే బాయిల్ చేసి కానీ తీసుకోవాలి. కానీ పాలకూరని ఎక్కువసేపు కానీ బాయిల్ చేస్తే, ఫ్రై చేస్తే అందులో ఉండే వైటమిన్ సి కంటెంట్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనం లైట్గా బటర్ కానీ ఆయిల్ కానీ యూజ్ చేసి ఇలా ప్యాన్ని బ్రష్ చేసుకొని ఇప్పుడు పాలకూర వేసుకొని లైట్గా సాటే చేసుకుందాం. బ్లాంచ్ కూడా చేయొచ్చు, అంటే నీటిలోని కాస్త ఉడికించి తీయచ్చు. కానీ ఇందులోని న్యూట్రిషన్ వాల్యూస్ అని ఆ వాటర్లో ఉండిపోతే మనం ఆ వాటర్ పారబోసేస్తూ ఉంటాము. దానికన్నా ఇలా లైట్గా సాటే చేసుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ పాలకూరలో చక్కటి ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది. ఇవన్నీ కూడా చికెన్ పాక్స్ వచ్చిన పిల్లలకి రికవర్ అవ్వడానికి ఇలాంటి న్యూట్రిషనల్ వాల్యూస్ హెల్ప్ చేస్తాయి. కాబట్టి మనం పాలకూర రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాం. మనం ఒక బౌల్లోకి పెరుగు వేసుకుందాం. ఫ్రెష్ కర్డ్ తీసుకోండి. పుల్లగా ఉండే కర్డ్ కానీ, పుల్లగా ఉండే ఫ్రూట్స్ కానీ ఆ టైంలో పిల్లలకి పెట్టకూడదు. ఇందులో కొంచెం ఉప్పు, జీలకర్ర పొడి, ఇలా మిక్స్ చేసుకున్నాక ఇలా లైట్గా మనం సాటే చేసుకుంటే వైటమిన్ సి అనేది పోకుండా ఉంటుంది మనకి. స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఇందులో మనం కర్డ్ యాడ్ చేసుకున్నాం కదా. పెరుగు ఏంటంటే కూలింగ్ ఇస్తుంది స్టమక్కి, అండ్ అంతేకాకుండా మనకి ఇందులో ప్రోబయాటిక్స్ ఉంటాయి, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ చికెన్ పాక్స్ వచ్చిన పిల్లలకి లంచ్లో ఇలాంటి పాలకూర రైతా ఇవ్వడం అనేది వెరీ గుడ్ ఆప్షన్. పాలకూర రైతా రెడీ అయిపోయింది. పాలకూర రైతాకి కావలసిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, పాలకూర 1 కప్పు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1/2 టీ స్పూన్. పాలకూర రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని నూనెతో ప్యాన్ ని గ్రీస్ చేసుకుని పాలకూరని కాస్త సాటే చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ లోకి పెరుగు తీసుకుని తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, పాలకూర వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే పాలకూర రైతా రెడీ.